పోలీసులని ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకోవడం, పాలకులు పోలీసులని ఎట్లా వినియోగించుకోవాలనే విషయంలో బీఆర్ఎస్ ని ఒక మోడల్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకుందంట. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎప్పుడు పోలీసుని వాడాలి, ఒక్క రోజు కూడా పోలీసుని వాడాలి. బీయింగ్ ఏ మినిస్టర్ సిరిసిల్లలో ఇసుక విషయంలో ఒక్క రోజు కూడా పోలీసులను ప్రయోగించలేదా? ఖమ్మంలో రైతుల మీద బేడీలు వేసినప్పుడు పోలీసులను ప్రయోగించలేదా? ఇవన్నీ కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి పిలిచి మాట్లాడో ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడో, మంత్రులుగా మేమెవరం కూడా, నేను ఉమ్మడి నల్గొండ జిల్లా మినిస్టర్గా 10 ఏళ్లలో ఒక ఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టమనో ఈ కేసు తీసేయమని చెప్పిన సందర్భం లేదు. మొత్తం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని మీరు చెప్తున్నారు. నేను 2 ఇన్సిడెంట్లు చెప్పాను. ఒకటి సిరిసిల్లలో ఇసుక అడ్డుకున్న దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించడం, ఖమ్మంలో రైతులకు మీకు సంఖ్యలు వేయడం. ఈ ఇన్సిడెంట్ ఏమంటారు? వాటిని ఎట్లా సమర్థిస్తారు? పోలీసు తప్పకుండా వాళ్ళ కార్యాచరణలో భాగంగా వాళ్ళు పనిచేసుకుంటారు. కానీ దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అక్రమ కేసులు పెట్టించడం అనేది ఇక్కడ చర్చ. ఖమ్మంలో ఏదైతే పొరపాటు చేసినరో, రైతులకు బేడీలు వేసినరో, దాని మీద ఇమ్మీడియట్ కేసీఆర్ గారు సీరియస్ అయ్యారు. సీఎం గారు ఇంకొకసారి అటువంటి జరిగితే సస్పెండ్ చేస్తా పోలీస్ ఆఫీసర్లను, ఇమ్మీడియట్ తీసేయండి అని చెప్పాను. అది ప్రభుత్వం తెలియకుండా జరిగిన పని కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం చెప్పి మరీ ముఖ్యమంత్రిని స్వయంగా రెచ్చగొడుతున్నాడు.